హాయ్ హలో నమస్తే, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అలంక. సో ఇవాళ మీ ముందుకు వచ్చాను ఒక మంచి రెసిపీతో, కోడి కూర చిల్లుగారి. కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉన్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మొత్తం చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. చలో. ముందుగా మనం ఒక మీడియం సైజ్ 3 ఉల్లిపాయలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 టొమాటోలు కూడా తీసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చూపిస్తున్న విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. నేను కుక్కర్లో చేశానండి చికెన్ కర్రీ. సో కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. మిగిలిన సగం మనము మసాలా అంటే కొంచెం గ్రేవీ కోసం ఫ్యూరీ చేసుకోవాలి, ఆనియన్ ఫ్యూరీ. ఆనియన్స్ని వేపుకోవాలి. ఈ లోపల మనం చికెన్ని బాగా కడుక్కోవాలి. ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఆనియన్స్ హాఫ్ కుక్ అయిపోవాలి, కొంచెం సగం వేగితే చాలు. వేగిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. నేను మ్యారినేట్ చేసుకోలేదు, ఎందుకంటే నాకు టైం లేదు యాక్చువల్గాని, అందుకని మ్యారినేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను. సో వాష్ చేసుకున్న చికెన్ని మనం వేసేసుకోవాలి. చికెన్ని బాగా కలుపుకొని వాటర్ అంతా పోయినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపల మనం ఫ్యూరీ కోసం ఆనియన్స్ మిక్సీలో వేసుకుంటున్నాను. ఆనియన్స్తో పాటు 2 టొమాటోలు పెట్టుకున్నాం కదా, అవి కూడా కట్ చేసుకొని ఫ్యూరీ చేసుకోవాలి. చికెన్ని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టొమాటో ఫ్యూరీలో మనం కాజు వేసుకుంటే కూడా మనకి గ్రేవీ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేను ఒక 6-7 జీడిపప్పులు తీసి జార్లో వేసాను. ఈ లోపల మనం మన కర్రీలోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు తీసుకొని వేసుకోవాలి.
ఇంకా పసుపు, కారం, గరం మసాలా పౌడర్ ఒక 2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసేసాను. కొలతల లెక్క అయితే మాత్రం 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంకా పెరుగు 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ వేసుకున్న మసాలా వేగే లోపల మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈ ప్యూరీ అంతా తీసుకొచ్చి మనం కర్రీలో వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను మినప్పప్పు 2 అవర్స్ ముందే నానబెట్టుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. బాగా మసాలా వేగినంత వరకు ఒక 10 to 15 మినిట్స్ వేపుకుంటూ ఉండాలి. మనం అడుగు అంటించకుండా వేపుకుంటూ ఉండాలి. తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే గారెల్లోకి కర్రీ దగ్గరగా ఉండకూడదు, ఎక్కువ గ్రేవీ ఉండాలి. అప్పుడే తినడానికి సూపర్గా ఉంటుంది. కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు విజిల్స్ రానివ్వాలి. ఇంకా ఈ లోపల మనం గార్లిక్కి రుబ్బు రెడీ చేసుకోవాలి. నేను గ్రైండర్ వేయలేదు, డైరెక్ట్గా మిక్సీలోనే పప్పు రుబ్బేసాను అనమాట. చెప్పాను కదా టైం లేదని చెప్పి ఫాస్ట్గా మిక్సీలోనే వేసేసాను. నేను మిక్సీలో వేసినా సరే గారెలు మెత్తగా, సాఫ్ట్గా, మృదువుగా, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఈ లోపల మన కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ గారెల్లోకి కూడా మనం ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా, సో దానికి ఉల్లిపాయలు రెడీ చేసుకుంటున్నాను. గారెల్లోకి ఉల్లిపాయలు మాత్రం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, పెద్దగా ఉంటే బాగోదు కనుక. సో చాలా సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత గారెల పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లోపల మన కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి. 4 విజిల్స్ వచ్చేసాయి. 4 విజిల్స్ తర్వాత మనం కుక్కర్ పక్కన పెట్టుకొని గారెలకు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. గారెల పిండి బాగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గారెలు చూపించిన విధంగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గారెలు వేసుకోవాలి. నేను కొంచెం వేడెక్కకుండానే, అంటే సగం వేడెక్కిన వెంటనే వేసాను, కొంచెం కిందన అంటింది, తర్వాత నుండి మంచిగా వచ్చేసాయి. అందుకే గారెలు నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటే గారెలు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ లోపల మనం కుక్కర్ విజిల్ వదిలిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని, అలాగే ఉప్పు కారం సరి చూసుకొని ఒక్క చిన్న మంట మీద మళ్ళీ ఒకసారి కుక్ చేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.
చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మనం గారెలు కూడా వేసేసాం కదా, మనం ప్లేటింగ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. నేనైతే ఇలా ప్లేట్ చేసుకొని మా పిల్లలకి వడ్డించాను అనమాట. గారెలు అయితే చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చాయి. ఇంకా గ్రేవీ అయితే చెప్పక్కర్లేదు, మా వారు మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇదండి ఇవాల్టి వీడియో, కోడికూర చిల్లిగారి. అయితే ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో వెంటనే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.